అంబుబాచి మేళాకు ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. ఆలయం మూసి ఉన్నా, దర్శనం కలగకపోయినా నీలాంచల్ పర్వతం విడిచి వెళ్లరు. దర్శనం అవకపోయినా శక్తిని అనుభూతి చెందినట్లు భావిస్తూ ఉంటారు. అస్సాం రైతుల్లో కూడా ఒక నమ్మకం ఉంది. అంబుబాచి సమయంలో భూమి కూడా రజస్వలవుతుందని ఆ రోజుల్లో నాట్లు విత్తనాలు కూడా వేయరు. ఇది ప్రకృతి స్త్రీత్వం ఒకటేనన్న భావనకు ప్రతీక. కామాఖ్య ఆలయంలో పంచబలి మరో ప్రత్యేకత. 5 రకాల బలులు సమర్పించే తంత్ర సంప్రదాయమే పంచబలి. ఇది సాధారణ నిత్య పూజల్లో ఒకటి కాదు. ప్రత్యేక తంత్రపూజ. మత్స్యబలి అంటే నల్ల చేపను బలివ్వడం. మాంసబలి అంటే నల్ల మేక లేదా నల్ల గొర్రెను బలివ్వడం. మధుబలి అంటే మద్యాన్ని పోయడం. దీన్నే సోమరసంగా చెబుతూ ఉంటారు. ముద్రబలి అంటే తంత్రముద్దలు, ధ్యానాలు. 5వది మైథున బలి అంటే సృష్టి శక్తి సంకేతంగా ప్రతీకాత్మక భావన. ఈ 5 కలిపి పంచమకారాలు అని పిలుస్తారు. छोड़ता है घर का सुख शांति के लिए छोड़ता है, मन्नत के लिए छोड़ता है, मन्नत के लिए छोड़ता है. ये बलि होता है, ये भी एक बलि होता है. इसको काटते हैं ना तो ये बलि भी है, उड़ाता भी है. जैसे आप जिसका मन जैसे होता है, जैसे आप बलि देना चाहते हैं बलि होते हैं. और क्या बोलते हैं, छोड़ देता है घर का सुख शांति के लिए. పంచబలిలో భాగంగా నల్ల కోడి, నల్ల బాతు, నల్ల పావురం, నల్ల మేకలను కూడా బలిస్తూ ఉంటారు. అంబుబాచి సమయంలో నల్ల దున్నపోతులను కూడా వేలాదిగా బలిస్తూ ఉంటారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా పంచబలి ఇచ్చినట్లు చెబుతున్నారు. తాను కోరిన కోరికలను అమ్మవారు తీర్చిందని, మొక్కులు పంచబలి ద్వారా తీర్చుకున్నానని చెబుతున్నారు మల్లారెడ్డి. ఇప్పుడు పంచబలి ఇస్తా అని చెప్పినా, ఇప్పుడు పంచబలి పూజ చేపించినా దల్లికి మొక్కి మళ్ళీ ఇప్పుడే పూజ అయి బయటకు వచ్చినాం ఫ్యామిలీతో. మేడం, మీరు చాలామంది ఇష్టదైవంగా భావిస్తూ ఉంటారు, ఇంటి దైవంగా కూడా భావిస్తూ ఉంటారు. మీరు ఇది ఫస్ట్ టైమా లేకపోతే ఇంతకుముందు కూడా వచ్చారు? నేను ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చినాను, ఇది సెకండ్ టైము. మా వారు వస్తుండని ఆయనతో పాటు వచ్చినాను. అనుకున్న పనులు మంచిగా అవుతున్నాయని, ఆరోగ్యంగా ఉండాలని, అందరూ బాగుండాలని కోరుకున్నాను. సార్ ఎప్పుడు ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటారు, నా కుటుంబం, నేను, మా మనవాళ్ళు అందరూ బాగుండాలని చెప్పి ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. సో మీరు ఎందుకంటే కామాక్షి దేవి ఏవి కోరినా కూడా తీరుస్తుందనే నమ్మకంగా ఉంటుంది. మీరు ఎలాంటి కోరిక? మా స్టూడెంట్స్ కూడా అందరు బాగుండాలని కోరుకున్నాను. పంచబలి అనేది రక్తపాతం కాదు, క్రూరత్వమూ కాదు, ప్రకృతి శక్తికి అర్పించే తంత్ర ఆచారం అంటున్నారు అక్కడి పండితులు. తంత్ర సంప్రదాయంలో ఒకటని చెబుతున్నారు. पहले से ये प्रक्रियाएं चल रही है, क्योंकि आषाढ़ महीना में जब आद्रा नक्षत्र में होता है तो उस समय माँ भगवती का 3.5-4 दिन का पट बंद होता है. उस समय रजो धर्म होता है माँ का, क्योंकि संसार में एक यही मंदिर है जहाँ की रक्त स्राव होता है साल में एक बार, बाकी और जगह नहीं होता है. तो पृथ्वी अपना रक्त स्राव करती है, माँ के द्वारा होता है. उस समय अनेकों साधक, अनेक तांत्रिक आकर के यहाँ पर साधना करते हैं, लोगों का काम भी करते हैं, अपनी मनोकामना पूर्ण भी कराते हैं. కామాఖ్య గర్భగుడిలో ఎలాంటి నీటి మూలం కనిపించదు. కానీ రాతిపీఠం కిందుగా ఎప్పుడూ నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. అమ్మవారి రాతి ప్రతిమను దర్శించుకునే సమయంలోనే నీటిని కూడా తాకడమే అసలైన దర్శనం. అంబుబాచి సమయంలో మాత్రం నీరు ఎర్రటి రంగులో ప్రవహిస్తుంది. వర్షాకాలం, ఎండాకాలం అని కాలంతో సంబంధం లేకుండా ఎల్లవేళలా నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. నీటి ప్రవాహం పెరగదు, తగ్గదు. ఇది దేవీ శక్తికి సంకేతం. సూర్యాస్తమయం తర్వాత కామాఖ్య ఆలయ పరిసరాలు నిశ్శబ్దంగా మారతాయి. రాత్రివేళ తంత్ర సాధనలు జరుగుతాయని చెబుతూ ఉంటారు స్థానికులు. ఈ క్షేత్రంలో శివుడు లింగ రూపంలో కాకుండా భైరవ రూపంలో దర్శనమిస్తాడు. అమ్మవారికి రక్షకుడిగా ఉంటాడు. నవరాత్రి 9 రోజులు కూడా ఈ ఆలయంలో తంత్రోక్త విధానంలో రహస్య పూజలు జరుగుతాయి.